Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏం చెప్తారంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను, కాబట్టి పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటలుగాను ఉండండి అని చెప్తారు. బాగా చిన్నప్పుడు నాకు ఇది అర్థమయ్యేది కాదు. పాము పావురం ఆ రెండు ఎలాగా, ఆ రెండు గుణాలు ఎలా ఉంటాయి మనలో? పాము అంటేనేమో నా ఉద్దేశంలో ఇదివరకు చిన్నప్పుడు పాము అంటే అది మనల్ని ఎప్పుడు చూసినా మనల్ని హాని చేయడానికి చూసేది పాము, దానికి వివేకం ఏంటి అనుకునేదాన్ని. కానీ సర్పము భూజంతువులన్నింటిలో యుక్తి గలదై ఉండెను అని మొట్టమొదటిలోనే మనకు ఉంది ఆదికాండంలోనే. ఆ విధంగా ఆ యుక్తిని దేవుడు ఉపయోగించమంటున్నారు. ఎందుకు ఉపయోగించమంటున్నారంటే, ఆ రోజుల్లోనే తోడేళ్ల మధ్యకు గొర్రెల్లాగా మిమ్మల్ని పంపుతున్నానని ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు అంటే, ఈ కాలంలో మరీ భయంకరంగా ఉంది ఈ కాలం. ఇట్లాంటప్పుడు మనము ఎలా ఉండాలంటే, మన వివేకము అంటే అక్కడ వివేకము అంటే వివేచన అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఇతరులని బాధ పెట్టకుండా మనల్ని మనం నొప్పించుకోకుండా వివేకముగా ఉంటూ, మనము మాత్రం మన హృదయం మాత్రం ఎప్పుడు కూడా పావురములాగా దానికి ఎలాంటి నిష్కపటమైన గుణానికి పావురాన్ని సూచనగా చూపిస్తారో అదే విధంగా మనం కూడా నిష్కపటలుగా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్తారు. యేసుక్రీస్తు వారు కానీ యెహోవా దేవుడు కానీ ఏది చెప్పినా సరే అది వారి గుణమై ఉంటుంది. ఎందుకంటే ఆయన బిడ్డలం మనం, కాబట్టి ఆయన పోలికలో మనం ఉండాలని ఆయన అలాగే చేసుకున్నారు. ఆ పోలిక అదే స్వరూపము. కానీ మనం మాత్రం దానిలోంచి తప్పిపోయాం కాబట్టి ఈ లోకంలో పడి మనము శరీరానుసారంగా లోకానుసారంగా కొన్నిసార్లు అపవాదికి కూడా చోటిస్తూ, కొన్నిసార్లు కాదు అనేక సార్లు అపవాదికి చోటిస్తూ మనం కూడా పడిపోతా ఉన్నాం. కాబట్టి ఆయన పదే పదే నిష్కాపట్యత గురించి ఎంతగానో హెచ్చరించారు. ఈరోజు ఆ నిష్కపటమైన గుణము ఎంత ముఖ్యమైందో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాస్తూ 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు కూడా అంటారు. ఏమని అంటారంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, మీరు చెడ్డదానిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవలెను అని. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అంటే, ప్రేమ అనగానే నాకు ఎక్కువ సార్లు తల్లిదండ్రుల పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తొచ్చేది. ఆ తర్వాత కాలంలో మనము కూడా అంటే పెద్దవాళ్ళమై ఒక సంసార బంధంలో ఉన్నప్పుడు మనం పిల్లల మీద చూపించే ప్రేమ మన మీద మన తల్లిదండ్రులు చూపించిన ప్రేమ లాంటిదే, ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశపడతాం. అదేవిధంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రేమ, భార్య భర్తల మధ్య ఒక ప్రేమ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య అందరితో ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అంటే ఆలోచిస్తే కపటమైన ప్రేమ కూడా ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పచ్చు. ఒక్కొక్కసారి నేను చాలాసార్లు ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ వాళ్ళు మాట్లాడుకోవడం వింటా ఉన్నప్పుడు వారు ఏమంటారంటే, ఇక్కడ నేను చాలా కష్టంగా ఉంటున్నాను, అసలు ఏమాత్రం నాకు బాగోలేదు అని చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ బాస్ రాగానే ఎంతో ప్రేమ ఉన్నట్టు ఎంతో మర్యాద నటిస్తూ ఉంటారు. అంటే లోపలికి ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. వారి బాస్ పట్ల ఎంతో ప్రేమగా ఉన్నట్లు. అంటే నేను కూడా మాకు కూడా ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి చాలా మందిని అలా గమనించాను. ఎక్కువ లోతుగా నాకు వాళ్ళని తరచి చూసేటటువంటి అంత జ్ఞానం నాకు లేదు. కానీ వారికి వారే బయటపడిపోయే చాలా సంఘటనలు నా జీవితంలో జరిగాయి. కాబట్టి ప్రేమ కపటంగా కూడా ఉండొచ్చు అనమాట. ఏదైనా ఆశిస్తే మనకి ఏదైనా అది కలుగుతుంది అని మనం ఉద్దేశిస్తే కలిగే ప్రేమ వేరు, మనం స్వచ్ఛంగా వారు కూడా మనలాంటి వారే అని ప్రేమించినప్పుడు కలిగే ప్రేమ వేరు. కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, అది చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొని ఉండాలి అని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా మనకి ఆ నిష్కపటమైన దాని గురించి తిమోతి గారికి రాస్తూ అక్కడ ఏమంటారంటే, 1వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఉపదేశ సారం గురించి చెప్తారు. ఒక మనిషికి కలిగి ఉండాల్సిన 3 లక్షణాలు: పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. అంటే ఈ 3 ఉన్న మనుషులు ఏం చెప్పినా సరే, ఉపదేశం చేసినా సరే, ఆ వచ్చిన ఉపదేశంలోంచి వచ్చే సారము ప్రేమే అంటారు. అంటే ప్రేమ నిష్కపటమైన విశ్వాసం నుంచి కూడా కలుగుతుంది అని అర్థం. అక్కడ 3 లక్షణాలు ఇచ్చినా మనం ఇప్పుడు నిష్కాపట్యత గురించే మాట్లాడుకున్నాం. కాబట్టి నిష్కపటమైన విశ్వాసం నుంచి వచ్చేది కూడా ప్రేమే. ఇందాక నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలన్నారు, ఇప్పుడు నిష్కపటమైన విశ్వాసం నుంచి వచ్చే ఉపదేశ సారము కూడా ప్రేమే అని చెప్తున్నారు. ఇంతగా ఈ నిష్కపటమైన గుణము మనకు ఉండాలని ఎందుకు ఇంతగా మనం హెచ్చరించబడుతున్నామంటే, పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో ఎంతో స్పష్టంగా మీరు శాశ్వతమైనటువంటి బీజము నుంచి పుట్టించబడిన వారు అని ఉంటుంది. అంటే నశించిపోయే
క్షయ బీజం నుంచి మీరు పుట్టించబడలేదు, కానీ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి మీరు పుట్టించబడ్డారు. కాబట్టి మీకు నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మనుషుల మధ్య లోకానుసారంగా ఉండే ప్రేమలు అవన్నీ అవసరార్థం ఉంటాయి, కపటమైన ప్రేమలు. కానీ మనల్ని దేవుడు ఎలా పుట్టించాడంటే క్షయమైన బీజం నుంచి ఆయన పుట్టించలేదు. క్షయమైన బీజం అంటే నాశనం అయిపోయేది. ఈ లోకానుసారంగా కలిగే ప్రేమలు అలాగే నశించిపోతాయి. కానీ మనము ఎలాంటి బీజంలోంచి పుట్టించబడ్డామంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుంచి. దేవుని వాక్యం అదే యేసుక్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి అంటారు. కాబట్టి అటువంటి అక్షయ బీజము నుంచి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని కని ఉన్నారు. కాబట్టి మనకు కలగాల్సిన ప్రేమ నిష్కపటమైన సహోదర ప్రేమ. ఎందుకంటే అది దేవుని లక్షణము. దేవునికి ఉండేది నిష్కపటమైన ప్రేమ. ఆయన మనం ఎంత పాపము చేసినా మనల్ని ఆయన అసహించుకోవట్లేదు. ఆయన పాపాన్ని ద్వేషించారు కానీ పాపిని ప్రేమించారు. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే పాపాన్ని ద్వేషించడం ఏంటి? పాపాన్ని ద్వేషించడం అంటే ఆ మనిషి పాపం చేశాడు కాబట్టి ఆ మనిషిని కూడా ద్వేషిస్తాం మనం అనుకుంటాం. కానీ పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించారు. అది నిష్కపటమైన ప్రేమ. ఆయన కావాల్సింది మనము ఆయన పోలికలోకి చెక్కబడి ఆయనను చేరుకోవాలని ఆయన అక్షయ బీజం నుంచి మనల్ని పుట్టించారు. కాబట్టి మనము నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనిని ఫిలిప్పీలకు రాస్తూ మొదటి అధ్యాయంలో పౌలు గారు 11వ వచనంలో ఏం చెప్తా ఉంటారంటే, మీరు క్రీస్తు దినమందు నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉండాలని నేను ప్రార్థించుచున్నాను. అంటే క్రీస్తు దినం మీరు యేసుక్రీస్తుని ఎదుర్కోవాల్సినటువంటి ఆ గడియ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే నిర్దోషులుగా, అంటే దోషము లేని వారిగా, నిష్కపటము అంటే కపటము లేని వారిగా. ఈ 2 లక్షణాలని చెప్పారు. ఎందుకు ఈ 2 లక్షణాలు చెప్పారు అని మనం ఆలోచించగలిగితే దీనినే మళ్ళీ కీర్తనాకారుడైన దావీదు మహారాజ్ గారు 32వ కీర్తనలో 2వ వచనంలో చెప్తారు. అంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ఇక్కడ కూడా నిర్దోషత్వము నిష్కాపట్యము కనపడుతుంది. అంటే యెహోవా ఎవరినైతే నిర్దోషి అన్నారో, ఎవరికైతే ఆత్మలో కపటము లేదో వారు ధన్యులు అని చెప్తున్నారు. దానినే పౌలు గారు కూడా చెప్తున్నారు ఫిలిప్పీలకి, మీరు యేసుక్రీస్తు దినములో ఎలా ఉండాలి అంటే నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. ఎందుకు ఇన్నిసార్లు ఈ కపటము లేని తత్వము, ఈ దోషము లేని తత్వము, నిష్కాపట్యమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైన ప్రేమ గురించి చెప్తున్నారంటే అది యేసుక్రీస్తు వారి ముఖ్య గుణము. ఎందుకంటే పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో ఎంతో స్పష్టంగా చెప్తారు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, అంటే దోషము లేదు, ఆయనలో పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. ఈ 2 లక్షణాలు యేసుక్రీస్తువి. ఆ లక్షణాలు తండ్రి అయిన దేవుడివి. అదే లక్షణంతో ఆత్మలో కపటము లేకుండా మేము మంచి మనస్సాక్షితో మీ మధ్య ఉన్నామనేదే మా అతిశయమని కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు కూడా చెప్తారు. కాబట్టి ఆత్మకి అదే విధముగా యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడికి ఉన్న ముఖ్య లక్షణము నిష్కపటమైన ప్రేమ. దానిని మనం కలిగి మన చుట్టూతా ఉన్న మనుషులు ఎలా ఉన్నా సరే మనం మాత్రం నిష్కపటమైన ప్రేమని చూపించాలి. కానీ వారు మన పట్ల ఏదైనా సరే చెడు ఉద్దేశాలు కలిగి లేదా ఎటువంటి దుర్మార్గత కలిగి ఉన్నా సరే దానిని కూడా మనం ఎదుర్కోవడానికి దేవుడు పాము లాంటి వివేకమైన హృదయం కలిగి ఉండాలి అంటున్నారు. అది అందరికీ ఉండదు ఆ హృదయం. కానీ దేవుడు అవసరాన్ని బట్టి ఎంతటి అమాయకులకైనా సరే ఆ క్షణములో ఆయనని ప్రేమిస్తున్నాము కాబట్టి మనకి ఖచ్చితంగా అటువంటి హృదయాన్ని కూడా ఇస్తారు. దీని అంతటికీ ముందు మనకి ముఖ్యమైన లక్షణం నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. అట్టి ప్రేమను మనం అందరం కలిగి ఉంటే దేవుని కన్నులలో ఎంతో యోగ్యమైన జీవితం మనందరం జీవించగలము. ఆయన కూడా మనల్ని బలా నమ్మకమైన మంచి దాసులారా అని పిలవడానికి మనం కూడా సరిపోతాం. అట్టి జీవితం మనకు కలిగి ఉండాలని చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి, నాయన నిష్కపటమైన ప్రేమ ఎంత ముఖ్యమైనదో మీరు చూపించారు. ఎందుకంటే అది నీ లక్షణం తండ్రి. ఇప్పుడే మేము తెలుసుకున్నాం పేతురు గారి పత్రికలో. మరి ఒకసారి మీరు మా అందరికీ నా ద్వారా గుర్తు చేశారు ప్రభా, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని. అదే విధంగా నిన్ను ఎదుర్కొనే దినమందు మేమందరం కూడా నిర్దోషులుగా నిష్కపటలుగా ఉండగలుగునట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
Jesus now is all.